ఫిట్స్ వచ్చినప్పుడు ది మోస్ట్ కామన్ మిత్ ఫస్ట్ తాళాలు పెడతారు. యూరోపియన్ ఎన్ని కంట్రీస్లో ఫిట్స్ అంటే ఇంత ముందు ఏం దయ్యం పట్టిందో లేకపోతే ఈవిల్ స్పిరిట్ వచ్చిందని అనుకునేవారు. దిస్ హస్ బికమ్ ఎ బిగ్ టాబు. అంటే నేను కూడా కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూశాను. సంగీతం వాయిస్తుంటారు, లేదా వాళ్ళకి నచ్చిన వీడియోనో పాటనో ఏదో వింటుంటారు, వాళ్ళకి బ్రెయిన్ సర్జరీ అనేది జరుగుతుంది. ఇట్లా ఎందుకు చేస్తారు? సో దీంట్లోకి అనే కాన్సెప్ట్ ఇప్పటి నుంచో ఉంది, చాలా మంది చేస్తుంటారు. ఎందుకు చేస్తారు అంటే ఈ లెవెల్ అనేది ఇప్పుడు మనం ఇట్లా వంచుతున్న కొద్దీ మళ్ళీ లెవెలింగ్ చేసుకుంటాం కదా. అది చెవులలో బ్రెయిన్ కి సంబంధించి కూడా ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ కూడా ఆ లెవెల్ మెయింటైన్ చేసుకోవాలి. అదే మన బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుంది. క్లియర్లీ బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నా, స్ట్రోక్ వచ్చినా, పెరాలసిస్ వచ్చినా బ్రెయిన్ కూడా ఉబ్బడం స్టార్ట్, స్వెల్లింగ్ వస్తుంది. బ్రెయిన్ కిందికి జారితే కింద చిన్న మెదడు ఉంటుంది. ఈవెన్ ఏ సెంటీమీటర్ దాని మీద ప్రెషర్ పడ్డా పేషెంట్ పార్ట్లో మీరు సర్జరీ చేయాలనుకున్నప్పుడు పైన ఉన్నటువంటి ఆ బోన్ ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించి, సో ఆ టైంలో మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ బోన్ తీసేస్తాం. ఈ బోన్ ఈ లోపు పొట్టలో పెట్టడం కానీ, ఈ బ్రెయిన్ హెల్త్కి కానీ బ్రెయిన్కి కానీ ఎంతవరకు సేమ్ థింగ్. టీ కాఫీ తీసేసి మందు సిగరెట్ పెడతాం. సిగరెట్ తాగితేనే సార్ దమ్ము కొట్టేస్తేనే నాకు యాక్టివ్ అయింది, మందు తాగితేనే నాకు బాధలు పోతున్నాయి. దీస్ ఆర్ ఆల్ అడిక్షన్స్. చిన్నప్పుడు ఓపెన్ వాటర్ సంపులు ఉండేవి. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్యాలెన్స్ తప్పి ఆ వాటర్ సంపులో పడితే తలకి చిన్నప్పుడు దెబ్బ తగిలి లోపల బ్లడ్ క్లాట్ అయింది. ఎగ్జాక్ట్గా 10 to 12 years తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ గా 1 day కోమాలో ఉన్నాడు. అంటే సూపర్ఫిషియల్ ఏరియాలో ఎప్పుడైతే ఎలక్ట్రికల్ కరెంట్ జనరేషన్ ఎక్కువ అవుతుంది, దెన్ యూ గెట్ మెడికో ప్రియాంక అని చెప్పి డాక్టర్ బ్రెయిన్ డెడ్ అయింది అని అంటారు. బ్రెయిన్ డెడ్ అంటే ఏంటి అసలు కండిషన్? ఎంతో బాగా ఫ్యూచర్ ఉన్న అమ్మాయి డ్రగ్స్ తీసుకున్నారు, ఆల్కహాల్ తీసుకున్నారు, బాడీ చెట్టు దుర్మార్గులు తీసుకోవడం వల్ల, అంటే చెప్పినట్టు ఈ కంటి పొరలో లోపల ప్యూపుల్స్ అనేది అవి కంప్లీట్గా డైలేట్ అయిపోయి లైట్గా సైన్ ఏముంటుంది. సాఫ్ట్వేర్ అండ్ ఫార్మా ఎంప్లాయీస్ వాళ్ళు నైట్ షిఫ్ట్లో కొన్ని రోజులు పని చేయడం, డే షిఫ్ట్లో కొన్ని రోజులు పని చేయడం, ఈ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయితే జరిగే ప్రాబ్లమ్స్ ఏముంటాయి?